నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెయిన్ వార్తలు ఏమున్నాయో ఒకసారి ఈరోజు చూద్దాం. మద్యానికి ముద్ర, అధికారుల నిద్ర. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తము చూసుకుంటే దుకాణాల స్టిక్కర్లతో బెల్ట్ షాపులకు సరఫరా. గ్రామాల్లో బహిరంగ వేలం పాటలు, గ్రామాల్లో కూడా బహిరంగ వేలం పాటలు వేస్తున్నారు. స్టిక్కర్లు తీసేసి ప్రైవేట్గానైతే సేల్ చేస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో మద్యం గొలుసు దుకాణాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఇక దుకాణ నిర్వాహకులు సరికొత్త దందాకు తెరలేపారు. సీసాలపై స్టిక్కర్లు వేసి రిటైల్ రేటు కంటే 10 రూపాయలు వసూలు చేస్తూ బెల్ట్ షాపులకు అమ్ముతున్నారు. సదరు గొలుసు దుకాణదారులు 10 నుంచి 20 వరకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 10 నుంచి 20 వరకు ఎక్కువ విక్రయిస్తున్నారని చెప్పేసి. అలాగే స్టిక్కర్లు ఉంటే లైసెన్స్ ఉన్నట్లేనని, ఎవరైనా పట్టుకుంటే అంతా తమదేనని బాధ్యత అని భరోసా ఇస్తున్నారు. ఎవరైనా పట్టుకుంటే అంతా తమదే బాధ్యత అని చెప్పేసి భరోసా ఇస్తున్నారంట. ప్రతి నెల 14 కోట్ల వ్యాపారం. ప్రతి నెల కూడా ఇలా బహిరంగంగా విక్రయించడం వల్ల కూడా వాళ్ళకి 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో ఎల్లారెడ్డిపేట, వెర్నపల్లి, గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్ మండలాలు ఉన్నాయి. సో మొత్తం 14 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రతి నెల సగటున 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 80% ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుండగా అమ్మకం పన్ను, లైసెన్సు ఫీజు రూపంలో మద్యం దుకాణ యజమానులకు ఆదాయం సమకూరుతుంది. 80% మట్టుకే జమ అవుతుంది ప్రభుత్వానికి. మిగతాదంతా మొత్తం వీళ్ళేగా లైసెన్సు ఫీజు రూపంలో మద్యం దుకాణ యజమానులకు ఆదాయం సమకూరుతుంది. 80% ఏమో ప్రభుత్వానికి, అలాగే మిగతాది లైసెన్సు యజమానులకే అందుతుంది. అలాగే ప్రతి మండలంలో వందల సంఖ్యలో మద్యం గొలుసు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారంట. అనుమానం వచ్చినప్పుడల్లా అధికారులు గొలుసు దుకాణాలలో తనిఖీలు చేస్తున్నారు. స్టిక్కర్లను చరవాణుల్లో స్కాన్ చేసి మరీ నిర్ధారించుకుంటున్నారు. ఎవరైనా వేరే చోటు నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మితే ఎక్సైజ్ అధికారులు పోలీసులకు పట్టిస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ప్రతి నెల భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మొబైల్ ఫోన్లోనైతే స్కాన్ చేసి నిర్ధారించుకుంటున్నారు. సో మద్యం అంటే శాఖల అధికారులకు కూడా నెలల వారీగా ముడుపులు అందుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఫిర్యాదు చేస్తే కేసులట. బెల్ట్ షాపుల నిర్వహణ చట్టరీత్యా నేరం. వైన్ షాపు యజమానులు స్టిక్కర్లు వేసి అమ్మడం నిషేధం. అదనపు ధరలకు అమ్మడం ఇంకా తప్పు. ఇలాంటి చర్యలకు పాల్పడే వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ముడుపులు తీసుకుంటున్నారని అనడంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి శ్రీనివాస్ ఎక్సైజ్ సిఐ గారు మాట్లాడారు. ముడుపులు తీసుకుంటున్నారు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. సో బెల్ట్ షాపుల నిర్వహణ చట్టరీత్యా నేరం. వైన్ షాపుల యజమానులు స్టిక్కర్లు వేసి అమ్మడం నిషేధం అని చెప్పేసి తెలియజేశారు. మేము ఎలాంటి ముడుపులు కూడా తీసుకోవడం లేదు. సో అలాంటి వాస్తవాలను కూడా నమ్మొద్దని చెప్పేసి శ్రీనివాస్ గారు తెలియజేశారు, సిఐ. సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కాటన్, ఆటోలో బెల్ట్ దుకాణానికి తరలిస్తున్న మద్యం కాటన్. ఇక్కడ స్టిక్కర్ వేశారు చూడండి. ఇక్కడ స్టిక్కర్ ఎల్లారెడ్డిపేట మండలంలో బెల్ట్ షాపు నిర్వహించి ఒక వ్యక్తి వద్ద స్టిక్కర్ అతికించిన మద్యం సీసాలు ఇవి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఇది క్వార్టర్ సీసా 190కి లభిస్తుంది. బెల్ట్ దుకాణాలకు 200కు ఇస్తుండగా వారు 210 నుంచి 220 వరకు అమ్ముతున్నారంట ఇలా స్టిక్కర్స్ వేసి సీసాలపై. ఇదేం తీరు. కోరుట్లపేట గ్రామంలో కొద్ది నెలల కిందట గొలుసు దుకాణానికి బహిరంగ వేలం నిర్వహించగా ఒక వ్యక్తి 1.50 లక్షలకు దక్కించుకున్నాడు. రాచల్ర బొప్పపూర్లో ఇటీవల బెల్ట్ షాపునకు వేలం వేయగా ఒక వ్యక్తి ఏకంగా 3.20 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అతను ఒక్కడే 2 ఏళ్ల పాటు నిర్వహించుకోవచ్చు. ఇతరులు ఎవరైనా విక్రయిస్తే 25,000 జరిమానా విధిస్తారంట. సో ఇదండి, బహిరంగంగానే వేలంపాట వేస్తున్నారు. సో వేలంపాటలో వీళ్ళైతే 3.20 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అతను ఒక్కడే 2 ఏళ్ల పాటు నిర్వహించుకోవచ్చట. సో ఎవరైనా ఇతరులు విక్రయిస్తే 25,000 రూపాయల జరిమానా. సో ఇలా బహిరంగానే వేలంపాట వేసుకుంటున్నారు ఎవరంతలా వాళ్ళు. బయటనే కూడా బెల్ట్ షాపులకు 10 రూపాయలకు 20 రేట్లకు కూడా ఎక్కువ స్టిక్కర్స్ తీసేసి సేల్ చేస్తున్నారు. సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి చాలా మంది కూడా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఒకసారి ఆ వార్త కూడా మనం చూద్దాము. భీమన్న క్షేత్రం శివనామ స్మరణం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు పోటెత్తారు. దాదాపు 50,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు నిన్న సోమవారం సందర్భంగా 50,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారట ఆలయ అధికారులు తెలిపారు. 50,000 మందికి పైగా దర్శించుకున్నారని చెప్పేసి ఆలయ అధికారులు తెలిపారు. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 200కు పైగా కుటుంబాలు అభిషేక పూజలు నిర్వహించారు.
క్యూ లైన్లు, కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో రమాదేవి సిబ్బంది పర్యవేక్షణ చేశారు. పలువురు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు కూడా సమర్పించుకున్నారు. సో 200కు పైగా కుటుంబ అభిషేక పూజలు నిర్వహించారు. అలాగే అంతేకాకుండా బద్దిపోచమ్మ ఆలయానికి కూడా భక్తులు బోనాలు కూడా సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా భారీగా భక్తులు అయితే భీమేశ్వర ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు అలాగే పూజలు బోనాలు కూడా సమర్పించుకున్నారు. సో అలాగే మరొక వార్త, శుద్ధమా ధన దాహమా. సో ఇంటింటికి సరఫరా చేస్తున్న నీటి డబ్బాలు. సర్కారు కోట్ల రూపాయల ఖర్చు చేసి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తుంది. నాణ్యతపై అనుమానంతో జనాలు తాగేందుకు ఆసక్తి కూడా చూపడం లేదు. శుద్ధ జల కేంద్రాల్లో నీటిని వినియోగిస్తున్నారు. అంటే ఇట్లా వాటర్ ప్లాంట్ నుంచి అయితే నీటిని అయితే వినియోగిస్తున్నారు. ఇదే అదనంగా భావించి ప్రైవేటు వ్యక్తులు వీధికో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఇదే మనకు అవకాశం అని చెప్పేసి కూడా గల్లీకి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. గల్లీకి అయితే ఇట్లాంటి వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఆర్ఓ ప్లాంట్లను తనిఖీ చేయాల్సిన అధికారులు తమ పరిధి కానట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన అధికారులే మా పరిధి కాదని చెప్పేసి వ్యవహరిస్తున్నారు. అలాగే జిల్లాలో సుమారు 190కి పైగా ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. స్థానిక సంస్థలు FSAI భూగర్భ జల వినియోగానికి అధికారిక అనుమతి తప్పనిసరి. పరిమితిని బట్టి GST కాలుష్య నియంత్రణ మండలి NOC అవసరం. కేంద్రాల్లో విశాలమైన స్థలంతో పాటు శీతల గాలి సదుపాయాలున్న గదులు, ప్రయోగశాల తప్పనిసరి. ముడి నీటిని ప్రతిరోజు పరీక్షించి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ విద్యార్హత ఉన్న నిపుణులు రోజులో 2 సార్లు తప్పనిసరిగా పరీక్షించాలి. వ్యర్థ జాలాలను పర్యావరణ నిబంధనల మేరకు నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఈ నిబంధనలు పాటించడం లేదు. తనిఖీలు శూన్యం. జిల్లాలో అనుమతులు అవుతున్న కేంద్రాల సంఖ్య 10 లోపే ఉంది. అంటే అనుమతులు ఉన్నాయి అయితే 10 లోపలనే ఉన్నాయంటే అనుమతులు లేని ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులతో పాటు ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేయాలి. ఆయా శాఖల మధ్య సమన్వయ లేకపోవడం నిర్వాహకులకు అవకాశం మారింది. రోజుల తరబడి నాణ్యత లేని నీటిని తాగితే భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా నిద్ర వ్యవస్థను వీడి తనిఖీలు చేపట్టాల్సి ఉంది. వాటర్ ప్లాంట్ నుంచి అయితే బబుల్లో వాటర్ తీసుకొచ్చుకుంటున్నారు. ఆ వాటర్లో అందులో డబ్బాలో కూడా అంటే పాకురు పేరుకుపోయి ఉంటుంది. అవి తాగడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి అంతేకాకుండా అధికారులు నిద్ర వ్యవస్థ వీడి ఒక్కసారి తనిఖీ చేపట్టాలి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చాలా చోట్ల వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. సో వీటికి కొన్నిటికి పర్మిషన్ ఉంది, కొన్నిటికి పర్మిషన్ లేదు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు, మరి మీరు వెళ్ళి అక్కడ ఒకసారి పరిశీలించి వాటిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరొక వార్త, అల్మాస్పూర్లో గుడుంబ పట్టివేత. ఎల్లడిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో దారావత్ బావుసింగ్ అనే వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా గుడుంబ అమ్ముతున్నాడని సమాచారం మేరకు అతని ఇంటిలో తనిఖీ చేయగా 12 గుడుంబ ప్యాకెట్లు దాదాపు 6 లీటర్ల అవి స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లరెడ్డిపేట SI రాహుల్ రెడ్డి తెలిపారు. సో ఎలాంటి అనుమతులు లేకుండానైతే గుడుంబ అమ్ముతున్నాడని సమాచారం మేరకు ఎల్లరెడ్డిపేట SI రాహుల్ తెలిపారు. 12 గుడుంబ ప్యాకెట్లు అలాగే దాదాపు 6 లీటర్లు స్వాధీనం చేసుకున్నారంట. పట్టుకున్న గుడుంబాను పంచనామా నిర్వహించి గుడుంబాతో పాటు దారావత్ బావుసింగ్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాహుల్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఐడి మద్యం, గుడుంబ తయారీ, విక్రయ, రవాణా చేయడం చట్టరీత్యా నేరం అని, అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు. వారిపైన కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారంట. సో అవి తీసుకున్న వాటిని అయితే పంచనామా నిర్వహించారు. సో అక్రమంగా ఐడి మద్యం, గుడుంబ తయారీ, క్రయం, రవాణా చేయడం చట్టరీత్యా నేరం అని, అలాంటి వారిపై చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎల్లరెడ్డిపేట SI రాహుల్ తెలియజేశారు. సో అలాగే మరొక వార్త, రోడ్డుపై కుప్పలుగా ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు సోషల్ మీడియాలో వైరల్. రాష్ట్రంలో ఒకవైపు ఓటర్ల సమగ్ర సవరణ పెద్ద ఎత్తున జరుగుతుంటే మరోవైపు భాగ్యనగరంలో నడి రోడ్డుపై పెద్ద సంఖ్యలో ఓటర్ ఐడి కార్డులు దర్శనమిచ్చాయి. సుమారు 500 ఓటర్ ఐడి కార్డులు ఉన్న ఓ సంచి సోమవారం జల్పల్లి సర్కిల్ రోడ్డుపై లభించి జల్పల్లి గేట్ నుంచి జల్పల్లి వెళ్లే మార్గంలో పార్కు పక్కన రోడ్డుపై పోస్టల్ బ్యాగు పడిపోయి ఉండటంతో స్థానికులు తెరిచి చూశారు. ఓటర్ ఐడి కార్డులు కనిపించడంతో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. కంచన్ బ్యాగు పోస్టాఫీస్కు సంబంధించినవి బ్యాగ్ అని తేలింది.
అవి చంద్రయాన గుట్ట డివిజన్కు సంబంధించిన ఓటర్ ఐడి కార్డులు అని గుర్తించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నట్లు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. నిన్న హైదరాబాద్లో జరిగింది. రోడ్డు పైన పార్క్ వద్దనైతే ఐడి కార్డుల సంచి కనిపించడంతో స్థానికులు ఓపెన్ చేసి చూడగా అవి ఓటర్ ఐడి కార్డులు, అంటే నా చంద్రయాన గుట్ట నియోజకవర్గానికి సంబంధించిన ఐడి కార్డులు అని చెప్పేసి గుర్తించి పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి పోలీసులు అయితే వచ్చి విచారణ చేపట్టారు. సో ఇది పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన బ్యాగ్ అని చెప్పేసి తేలింది. సో ఇదండి, అంటే ఓటర్ల ఐడి కార్డులు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు ఫొటోస్ తీసి బ్యాగులోంచి ఐడి కార్డ్స్ తీసి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. ముఖ్యంగా ఇది చాలా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతుంది.